నా మందిరం వచ్చుకోమే నీ పొరపాటు. అవును నీ బతికి నేను పగవాడు శత్రుడు. పగవాడాలైతే నీకు పగవాడాను గానే నీకు నీ బతికి పగవాడాలైతే నీకు పగవాడాలైతే నీకు పగవాడగాను నీ బతికి పగవాడాలైతే నీ యొక్క బతికి పగవాడని కావచ్చు. నీకు నేను ప్రతికేమో పగవాడం అయితే పగవాడం వాడి నాకు పగవాడం కావు. నన్ను అయితే నిన్ను నేను గౌరవించాలంటున్నావు అలాగనా? గౌరవించి కాదు అంటుండు. అమ్మ ఎప్పుడు చదువుకుంటారు పరపురుషుల గౌరవం తోట పాటి అవునా జగతిలో పరపురుషుల గౌరవం తోట పరపురుషుల గౌరవించుట పరపురుషుల గౌరవించుట గుర్తు ఎరిగి ఎటులా గుర్తు ఎరిగి ఎటులా గుర్తు ఎరిగి ఎటులా వలికేవు కూడా విచారణుండతో గుర్తు ఎరిగి ఎటులా వలికేవు గుర్తు ఎరిగి ఎటులా వలికేవు ఏమని పగవారింటికి పోవచ్చునా పోరాదా నేనేం చెప్పాను అని నీ తెలియదా? నీ ఈ దేవతలకే అధిపతివి నీవు. స్త్రీలు ఒక పగవాన్ని ఎలా గౌరవించగలదు? ఒక పరస్త్రీ అమ్మ పరాయిటి పోతే ఇప్పుడు రాత్రికి సబ్బు అవసరం ఉంది. సబ్బు కొనుకొచ్చుకోవా ఏదో దుకాణంలో వేరే దుకాణం మనం పోతాం. వాడు పరాయి లేగా. నా భర్త లేనప్పుడు నా ఇంటికి ఎలాగ వస్తాడు? అసలు వారికి నేను ఎలాగ అవునమ్మా నీ భర్త బాగుంటాడు 10 రూపాయలు. నీ భర్త దాని మీద పోయిండు మరి అడుగుతానికి వస్తాడు పరాయి బాగా సభ్య ఉండి మాట్లాడాలి బయట ఉండి మాట్లాడాలి. బయట చురుకోలు అయితే మాట్లాడతారు. ఇంట్లోకి రావద్దు. నా భర్త లేనప్పుడు నీకేం పని? అది తగదు. అంతేనా? అది ధర్మం కాదు. ధర్మం కాదు. ధర్మం కాదంటావు. అవును ఆ విధంగా నేను గౌరవించాను. నేను గౌరవించాను. ఏమంటున్నావు? నేను దేవేంద్రుడు నీకు తెలుసు. మగవాడి ఇంటికి ఎట్లా వస్తాను అంటున్నావు కానీ నేను వచ్చిన సంగతి నీకు తెలియదా? ఏంటికి వచ్చినావు? నీటికి అట్లానా? అలాగనా? సరే సరే నువ్వేమో తెలిసిన సంగతేమో తెలుసుమా. సరే సరే నువ్వేమో తెలిసిన సంగతేమో తెలుసుమా. సరే సరే నువ్వు తెలుసుమా సంగతేమో తెలుసుమా. సరే సరే నువ్వేమో తెలుసుమా సంగతేమో తెలుసుమా. సరే సరే నువ్వు తెలుసుమా. నాలుగే పనోరే కరుణ
బాబా మరి మీరన్నటువంటి మాటలు భావ్యము కాదు. క్షేమంబుగా నేను వచ్చిన క్షేమంబుగా నేను వచ్చిన బామాలను పైన పైనము చేసి పంపియు బాబా. నన్ను అట్లా మాట్లాడకు. నేను వచ్చా కదా నాయట ప్రయాణం చేస్తావా లేకపోతే నన్నే ప్రయాణం చేసి పంపిస్తావా? ప్రతి ఒక్కరు నన్నింటిలా ప్రతి ఒక్కరి నన్నింటిలో మతి వీరుల పొందుకోరా మంచిది కాదురా. ఇతరుల వాసించుట నా పతి వచ్చిన నిన్ను కొంతో పరమాదుష్టుడము. నేను శాపం పెట్టినట్టయితే నేను ఒక ప్రతిమతును నీవు బసం అయిపోతావు. కురలికిది ఓ పాదోరా కురలికిది ఓ పాదోరా పరనారుల గోరాగా కురలికిది ఓ పాదోరా పరనారుల గోరాగా కురలికిది ఓ పాదోరా దుర్మార్గుడవు నేను నీకు ఒప్పునా ఎంత నీచుడవు నీవు దుర్మార్గుడు నీచుడు స్త్రీల కోరుట నీకు ఒప్పునా నీకు ఒక్క జిల్లాను 33 కోట్లకు నీకు తగునా నాకు తగదటవా తగదు చూడము
నీ అందం కూడా అంటున్నావా? నీ అందం అందంగా ఉంది అంటున్నావా? వైభవం నాది అతనా దేవలోకని వాసుడను. ఎదికి నీ వైభవనా ఎదికి నీ వైభవనా దొరికి సరిరాదురా ఎదికి నీ వైభవనా దొరికి సరిరాదురా ఎదికి సరిరాదురా ఎదికి నీ వైభవనా దొరికి సరిరాదురా ఎదికి నీ వైభవనా మాటలలో వలిగలవు మాటలలో వలిగలవు మాటలలో వలిగలవు మగలేలా వలిగలవు మగవానా గింతురా మగలేలా వలిగలవు మగవానా గింతురా మగలేలా వలిగలవు మగవానా గింతురా మగలేలా వలిగలవు మగవానా గింతురా మగలేలా వలిగలవు ఓ దేవరా ఈ కాలు కోటితో నీ అందమంతా కొడితే నా గోటితో సమానం. కోటితో సమానం. నా గోటి మీద ఉన్న అందం లేదు నీకు. నా యొక్క దేవలోకం కాదు. నా చూసినావా నీ సంసారం నీ కుండలు నీ పోకులను చూసినవే అయితే నీ గోటుకున్న అందం ఆయన పనికిరారా? అవును నేను అంత అందగా సర్వము నాకున్నటువంటి సర్వం కూడా పనికిరాదట. నీ వైభవం అంతా కూడా పనికిరాదు. నీ కుండలు నీ గోపులు నీ రాజ్యము అలనాడు ఆర్యదేవిని మోసగించినట్టు కాదు. పరమసాధివైన ఆర్యదేవిని మోసగిస్తే కొడుకున్న అవకాశం పెట్టి మీరు మోసగిస్తే నీకు శాపం పెట్టిండు. నీ ఒళ్ళెలుపున ఒక ఓరుని గావించినాడు. ఈ పరిస్థితులు చూసే అవసరమా నీకు? నీ నిలువెల్ల పరిస్థితుల ఓరుగా ఉన్నాయి. సిగ్గుండాలిగా నీకు. ఏం లేదా? ఆటకాంగిరో నీకు పతివు సాటి వస్తున్నాడు ఓ బాబామణి బృందాదేవి, నీ యొక్క పతి నా సాటి వస్తున్నా సాటి వస్తాడా? నీ మొగడెక్కడ? నా నేనెక్కడ? నేనెక్కడ? అక్కడ అని అంటు అట్లా ఎరగవా నా ఇగుని సౌర్యం ఎరగవా నా ఇగుని సౌర్యం ఇప్పుడే ధను చేస్తున్నా ఎరగవా నా ఇగుని సౌర్యం దేవలోకం వచ్చి మిమ్మల్ని అందరూ తిప్పట్లాడిను. నా భర్త నీ యొక్క భర్త నా భర్త పతాపము మొగతనం నీకు నీ భర్త దేవలోకం రాలే, వచ్చేదే ఉండే ఇంకా రాలే.
వస్తాడు చూడు వస్తాడా? వస్తాడు. నిన్ను దుంచుటానికే అవతారం ఎత్తిండు అది చెప్పు. అవును. ఓలే నీ భర్త. ఆ, ఉంటాడో పోతాడో కానీ చెప్పు. ప్రతిజ్ఞ కట్టిండు మిమ్మల్ని నమ్మకానికే ప్రతిజ్ఞ కట్టిండు. ఉన్నది. కానీ ఇంత దేవలోకం అడుగు పెట్టలేదు. కొడతాడు నీ పురుగు వాపుతాడు నువ్వు ఉట్లాడుతున్నావు కొడుతున్న పోదు లెక్క అదే అంటున్నా చూడలే ఇక పోయేదాక్షి నీదు మొగడు తోడకే దింపునా పోయేదాక్షి నీదు మొగడు తోడను దింపునా పోయేదాక్షి నీదు పాయకానిని బట్టి నిన్ను బట్టి బలివితోడ నేను పట్టి శ్రమించారు అనేది ఒకటి ఉన్నది. దాని ప్రకారంగా నీ మొగడు ఎంతనా ఆయన చూస్తే నీ మొగడు జలంధరుడు నన్ను జయించే ముఖమా ఒకటి. రెండవది ఏంటంటే 600 అయినా నేను శరసాల పెట్టింది కదా బయటకు వచ్చినావు కదా నిన్న అమ్మో పైన కింది మొత్తం నాకు పీకేశాడు ఈయన నువ్వు నామవాడు ఇది ఇదుడు చదువుడు అంటావు కదా. నేను ఇప్పుడే పట్టి ఇక దాన్ని చెప్పొద్దు. నేను ఆ విధంగా గోరపాత కొండనేమో గోరపాత కొండనేమో దూరములో లంగరా గోరపాత కొండనేమో దూరములో లంగరా గోరపాత కొండనేమో పూరి పానూరి పౌడి దవరగాంతుడు మెచ్చగోరా పూరి పానూరి పౌడి దవరగాంతుడు మెచ్చగోరా పూరి పానూరి పౌడి ఆ దేవుడు మెచ్చరాట నేను ఇప్పుడు కూడా నిమ్మలంగా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నేను ఇంకా సమయం ఇస్తున్నా ఇంకా సమయం ఇస్తున్నా చూడు. నేను ఇంకా సమయం ఇస్తున్నా ఆలోచించుకొని మళ్ళీ నాకు చెప్పు. ఆసు దక్కించుకుంటాడు అయితే తర్వాత కానీ నువ్వు నీకు సమయం ఇస్తున్నా ఆలోచించుకో. ఆయన పారిపోయేటోడు కాడట. నువ్వు కొంత సమయం తీసుకో. సమయం తీసుకొని ఇది బాగుందా ఇది బాగుందా ఇది బాగుండా ఇది బాగుండా లేకుంటే మధ్యాహ్నం నేనున్నా ఆగో అని చెప్పి జర్ర మనసు టైం ఇచ్చి రెస్ట్ తీసుకో నాడు.